ఈ గుడివాడలో 20 ఏళ్ళుగా అభివృద్ధి కుంటుపడింది. మన ఎగ్జాంపుల్ కోసం జొన్నపాడు గ్రామం తీసుకోండి. 14 మంది మెంబర్లు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, పంచాయతీలు గెలిచారు. కానీ ఈ గ్రామం ఏమన్నా అభివృద్ధి జరిగిందో? ఈ మొత్తం గ్రామం అంతా నాశనం అయిపోయిందో చూసుకోండి. ఇది ఒకే ఒక్కరి వల్ల అయ్యింది. మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, అలాగే ఇక ఉద్యోగాల సంగతి అయితే చెప్పనే పనే లేదు. ఇంత దుర్మార్గమైన పాలన ఒకే ఒక్కడు చేయగలడు. ఒకే ఒక్కడు మంది 20 ఏళ్ళుగా నాశనం చేసుకొస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పటికి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ 5 ఏళ్లలో మనకి ఎంత దుర్మార్గమైన పాలన జరిగింది అనేది నేను చెప్తానే ఉన్నా. మొదటి నుంచి ప్రతి ఒక్కరూ మన తెలుగు తమ్ముళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ బాధితులే. ఇది మీరు తెలుసుకుని మనం అందరినీ ఆహ్వానిద్దామని ముందు నుంచి చెప్తా ఉన్నాను. ఈ క్రమంలో వాళ్ళు కూడా మన లాంటి బాధితులే అని చెప్పిన దానికి మనకి నిదర్శనం ఈరోజు కనపడతా ఉంది. అంజిరెడ్డి అండుకో మొత్తం అందరూ వచ్చి బాబీ కానీ, అంజిరెడ్డి కానీ, తులసిరెడ్డి కానీ, మన వీళ్ళందరూ బాధితులే. ఈ ప్రభుత్వం చేతుల్లోనూ, ఈ ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేతుల్లోనూ. ఈ వీళ్ళందరితోనూ మాట్లాడి మన ప్రభాకర్ రెడ్డి అన్న గొప్ప పని చేశాడు. ఆయనకు ముందుగా మనం చప్పట్లు కొట్టి థ్యాంక్ చేయడం. మనం అభివృద్ధిలో మీరు ముందడుగేశారు. మన జనార్దనపురాన్ని మళ్ళీ గొప్పగా గొప్పగా చూపిద్దాం. మీకు అందరూ ఇక్కడి నుంచి అందరూ మహామౌలు ఉన్నారు. అందరూ హేమలు ఇచ్చిన గ్రామం ఇది. ఈ గ్రామం మళ్ళీ మొదటి వరుసలో నుంచోబెడదాం. మీ తోడుగా నేను ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను ఇక్కడే. సో మీరు ఒకసారి